టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తారో భాగంగా ఈడీ దాని విషయాన్ని గమనించాలని చేస్తారు. 100% మోదీ మరియు రేవంత్ రెడ్డి గతంలో ఇలా రుద్రాగం సీరియల్ తాగినట్టు అనేక రోజులుగా తాగి కనీసం కొండను తోమి ఎలగని పట్టలేదు. కనీసం ఫోన్ పట్టండి ఒకసారి కనీసం ఆధారం సుప్రీంకోర్టులో తీర్పు వాయిదా పడే సోమవారం ఎందుకు మీరు ఆగుతలేరని తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా 100% రేవంత్ రెడ్డి సమక్షంలో అదేవిధంగా అమిత్ షా సమక్షంలో మోదీ గారు ఇక్కడ పర్యటన రావడం, మోదీ గారు ఏదో సాధించాలనుకుంటా ఉన్నారు. తెలంగాణ సమాజాన్ని ఇలా బలహీనపరచడం కోసం, తెలంగాణ సమాజాన్ని కుట్ర చేయడం కోసం ఇలా మోదీ మరియు రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ హరిత కవితకు అరెస్ట్ చేయడం భావిస్తాను. 100% తెలంగాణ సమాజం దీన్ని ఖండిస్తాం. డెఫినెట్ గా చట్టపరంగా మేము చర్యలు తీసుకోబోతా ఉన్నాం. డెఫినెట్ గా ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఎందుకు ఇంత అన్యాయం, ఎందుకు ఇంత దగా ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ఫైట్ చేసేటువంటి నాయకురాల పట్ల, కవిత గారి పట్ల ఎందుకు మీరు చేస్తా ఉన్నారు? ఇవాళ ఎక్కడో వీళ్ళు జరిగడానికి తెలంగాణకి ఏం సంబంధం తెలియజేస్తా ఉన్నాం. 100% ఈ రోడ్ షో 100% సార్ ఇప్పుడు లీగల్ గా చట్ట ప్రకారం తెలుసుకుంటాం. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు సోమవారానికి వాయిదా పడ్డది. వాయిదా పడడానికి ఇవాళనే చేయాల్సిన అవసరం ఉంది. 2 రోజులు ఆగి చేయాల్సిన అవసరం ఉంది కదా. అనేక రోజులు సుమారు 12 నెలలు అయితే ఉంది. 12 నెలల నుంచి కొనసాగిస్తా ఉన్నారు. ఎందుకు ఇలా మీరు చేస్తా ఉన్నారు అంటే ఎలక్షన్ లబ్ధి పొందడం కోసం, ఎలక్షన్ సీట్లు పొందడం కోసం ఇలా భారత రాష్ట్ర నాయకురాలైనటువంటి కవిత గారి పైన 100% కుట్రలో భాగంగా చేస్తా ఉన్నారు. మోదీ రోడ్ షోలో ఇలా మీరు ఏదో సాధించామని చెప్పేసి ప్రజలు వచ్చే పరిస్థితి లేదు. ఇలా రోడ్ షో టైం ఎంత అవుతుంది? ఇప్పుడు టైము 7 అవుతుంది. 7 గంటల కదా చేయొచ్చా? వాయిదా పడ్డది కదా. 100% ఇది కుట్ర, ఇది కుట్ర. బడే బాయ్ చోటా బాయ్, బడే బాయ్ ఏమో మోదీ, చోటా బాయ్ ఏమో రేవంత్ రెడ్డి. బడే బాయ్ చోటా బాయ్ నాటకంలో భాగంగానే కవిత అరెస్ట్ అని చెప్పేసి ఇలా భావిస్తా ఉన్నాం. 100% తెలంగాణ సమాజం చెప్తాం మేము. సార్ ఇప్పుడు 100% 60 లక్షల మంది భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ సమాజం ఉంది. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడం కోసం జాగృతి కార్యకర్తలు ఉన్నారు. మా తెలంగాణ బతుకమ్మను, మా తెలంగాణ యొక్క పరువును ఇలా తెలంగాణ పల్సబడి చూస్తే ఖచ్చితంగా బడే బాయ్ మోడీని, చోటా బాయ్ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా క్షేత్రంలో ఎదుర్కొంటాం, అడ్డుకోవడం తెలియజేస్తా ఉన్నాం. చూడండి పోలీసు దౌర్జన్యం అంటే స్టేట్ పోలీసు సార్. ఇవాళ మీడియా చెప్తాను, స్టేట్ పోలీసులు అంటే స్టేట్ పోలీసులు సెంట్రల్ పోలీసు సహకరిస్తారు అంటే ఏందన్నట్టు బడాబాయి మోడీ, చోటాబాయి రేవంత్ రెడ్డి ఆడే కుట్ర భావంగా చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇద్దరు ములాఖాత్ ఎవరు? మోదీ, రేవంత్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా బీజేపీ ములాఖాత్ అయి ఈ కుట్ర చేస్తా ఉంది. స్టేట్ పోలీస్ మీరు చూడండి, అంతా స్టేట్ పోలీసు అంతా నెట్టే వాళ్ళందరూ కూడా. అంటే స్టేట్ పోలీస్కి ఏం సంబంధం? సెంట్రల్ పోలీసు రావాలి, సెంట్రల్ అధికారులు రావాలి. కాబట్టి ఇలా బడేబాయ్ చోటబాయ్ ములాఖాత్ అయిన భారత రాష్ట్రం పైన కుట్ర చేస్తా ఉంది. సమాజం పైన, భారత రాష్ట్రం పైన, కేసీఆర్ పైన జరుగుతున్న కుట్రగా భావిస్తా ఉన్నాం. ఇవాళ కవిత గారి కోసం అరెస్టు కేసీఆర్ ని బలహీనపరచాలి. కేసీఆర్ ని బలహీనపరిస్తే రేవంత్ రెడ్డి ముందుకు పోతాడు. కాబట్టి బడేబాయ్ చోటాబాయ్ రేవంత్ రెడ్డి మోదీ ఆడుతున్న డ్రామా ఇది. అందుకే స్టేట్ పోలీసు చూడండి, స్టేట్ పోలీస్కి ఏం అవసరం ఇక్కడ? ఒకవేళ ఈడీ వస్తే ఈడీ సంబంధించిన పోలీసు ఎట్లా వస్తాయి? సెంట్రల్ పోలీస్ వస్తుంది. స్టేట్ పోలీస్ ఎంత సహకరిస్తా ఉంది అంటే బడేబాయ్ చోటాబాయ్ తోడు దొంగ అర్థమైంది. 100% సార్ 4 ఓట్ల కోసం
4 సీట్ల కోసం ఏదో మేము సాధించినాం, ఏదో పోరాడినాం, ఏదో మేము అరెస్ట్ చేసినట్టు కుట్ర చేస్తుంది. 100% ఈ కుట్రని భారత రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ మొదలు పెట్టబోతాను. మా అధినేత కేసీఆర్ గారు అన్ని పరిణామాలు చాలా దుర్మార్గమైన కుట్ర. మోడీ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు చీకటి దొంగలని తేలిపోయింది. వీళ్ళిద్దరి త్వరలో భరతం తెలంగాణ సమాజం కన్నెర చేస్తుంది. ఒక దుర్మార్గమైన కుట్ర చేసి ఎలక్షన్ కు ముందు అరెస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీని తక్కువ చూపెట్టాలని ఒక దుర్మార్గమైన కుట్ర ఇటు మోడీ అటు రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా కుట్రమైన చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎంత చూస్తాము, వీళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తారో కూడా. ఒకవేళ అరెస్ట్ చేస్తే తెలంగాణ మొత్తం భక్తుల మండిపోతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీ యొక్క చేతగాని చేష్టలు, మీ యొక్క చేతగాని తనాన్ని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీ యొక్క తక్కుటమారా గోకర్ణ విద్యతో నువ్వు దొంగ చాటనే వచ్చి ఒక నోటుకు ఓటుకేసిన దొరికిన దొంగ నీకు స్టేట్ పోలీసులు ఎందుకు వస్తారు? స్టేట్ పోలీసులు ఇక్కడ ఏం పని? నీకు ఈడీ పిలిచారా? మోడీ గారు ఎవరు చెప్పారని వచ్చారు. కాబట్టి ఈ యొక్క తప్పుని తెలుసుకొని మీ పోలీసులు ఎందుకు పిలుచుకోవాలి? ఈ అరెస్టును ఆపాలి. ఇంత అర్ధరాత్రి ఒక తెలంగాణ ఉద్యమం ఈ అరెస్టు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. స్కామ్ ఏదైతే ఉందో అది స్కామ్ కాదు, నిందితురాలు కాదు, అనుమానితురాలు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక సీరియల్ వేదిగా, ఒక సీరియల్ గా టీవీ సీరియల్ ఎట్లా కొనసాగుతుందో అట్లా ఈ కేసు కొనసాగుతున్నది. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నది. ఇలా కావాలని రేపైతే ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా రాబోతా ఉన్నది. ఒక పక్క ఎన్నికల కోడ్ వస్తా ఉంటే ఇంకో పక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటన కొనసాగుతా ఉన్నది. 2 రోజుల క్రితమే మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇక్కడికి వచ్చిపోయినరు. వీరంతా సూచన మేరకే ఇలా కేంద్రం మొత్తం కూడా ఈడీ దాడి ఇక్కడ చేస్తా ఉన్నది. రాష్ట్ర కన్సర్న్లోనే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లోనే ఇలా ఈడీ దాడులు కొనసాగుతా ఉన్నాయి. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయడానికి చేస్తున్న కుట్ర తప్పితే దీంట్లో వాస్తవం లేదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు వీటన్నిటి కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. రేపు భవిష్యత్తులో మేము తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలారా ఒకటి ఆలోచన చేయండి. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఇక్కడ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రం ఏం చేసిందనేది చర్చ ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనే చర్చ ఉండదు. చర్చను మొత్తం డైవర్ట్ చేయడానికే ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 కుమ్మక్క. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అక్కడ బీజేపీ. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నీకు లేకుంటే ఇలా కేంద్రంలో ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఆప్ తోటి కాంగ్రెస్ తోటి ఎట్లా లైన్ చేసుకుంటది. ఒక పక్క ఆప్ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు ఉన్నాయి, మరి ఆప్ ముఖ్యమంత్రి గారి మీద ఇదే లిక్కర్ స్కామ్ మీద ఆరోపణలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళతో పొత్తెట్లుకుండా ఒక పక్క పొత్తు జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని, తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని రాజకీయంగా మరి లేకుండా ఖబర్దార్ నరేంద్ర మోడీ ఇటువంటి చర్యలకు పాల్పడొద్దు. దయచేసి మేము ఉద్యమకారులతో వ్యక్తిని మాత్రం మీకు లైట్ పెడదామా వద్దా? ఈ రోజు లోకల్ పోలీసులు ఇక్కడ ఇంతగానో ఉన్నారు. ఒక సడన్లీ చేయడానికి 100% తీవ్రంగా ఖండిస్తాం. తెలంగాణ మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అవితక్కని అరెస్ట్ చేస్తే మాత్రం చట్టపరమైన కంపల్సరీ చర్యలు మోడీ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ తప్పకుండా తగ్గుతుంది. ఆడబిడ్డని ఈ రకంగా ఒంటరిగా ఎవరు లేని టైం చూసి
దాదాపు కొన్ని వందల కోట్లు ఆమె స్కామ్ చేశారని చెప్పేసి ప్రూఫ్తో ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. ఏదైనా నడుస్తుంది వాళ్ళకి మాట్లాడుతుంది. గతంలో ఫోన్ వలగొట్టిందా చూపించింది కదా, అన్ని ఆధారాలతో కూడా ఫోన్లు కూడా చూపించింది కదా, ఫోన్లు వలగొట్టలేదు కదా. ఏది వాళ్ళకి అనుకుంటే వాళ్ళకి మంచి చేస్తే ఈ ఉద్యమం మాట ఎక్కడ రాష్ట్రం ఓన్లీ టీఆర్ఎస్కే కాకుండా భారత రాష్ట్రంలో భారతదేశం ఎక్కడ నా ఉనికిని కోల్పోతానని మోడీ చేస్తున్న భాగంలో కుట్రనే మాత్రమని మేము అనుకుంటున్నాం. ఎంపీ 100% ఇది ఎంపీ ఎలక్షన్ లో ఈ రోజు ఆయన పాదయాత్రకు వచ్చి ఈ రోజు మా అక్కను అరెస్ట్ చేయడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. అనేక పోరాటాలు లాస్ట్ కూడా చట్టసభలో కూడా మహిళలకు 30% రిజర్వేషన్ కావాలని గత సంవత్సరం మార్చిలో కూడా పెద్ద దీక్ష జంతర్ చేసినాం. ఇది కేంద్ర ప్రభుత్వం ఎక్కడ మా వల్ల అయితే లేదు, ఏం చేసినా ఈ మహిళకే క్రెడిట్ దక్కుతుంది, కవితకే క్రెడిట్ దక్కుతుంది ఇదంతా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కనుక్కొని మాయమాటలు చెప్పి ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి కేంద్రంలో మోడీ ప్రభుత్వం మరొక తెర మీదకి అరెస్ట్ చేస్తే మేము పెద్దవాళ్ళం అవుతామని చెప్పి దయచేసి మహిళలను చూడకుండా ఈ రకంగా నెట్వేస్తారు. స్టేట్ పోలీసులు ఇంతవరకు ఇంతమంది ఎందుకు వచ్చారు? ఇలా కేంద్ర ప్రభుత్వం పుట్టయితే స్టేట్ ప్రభుత్వానికి ఇంతగానం ఎందుకు సహకరిస్తున్నారు? మీరు ఇద్దరు ఒకటే అని ఇందుకు నిదర్శనం మీకే తెలుస్తుంది. దయచేసి మీడియా మిత్రులు దయచేసి కేంద్ర ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వం కలిసి చేస్తున్న కుట్రల వాదమే ఈ రోజు మా అక్క అరెస్ట్ చేస్తే మాకు ఊరుకునేదే లేదు. మీకు కనిపిస్తలేదా? లింక్ పెట్టుకున్నాడు అక్కడ చంద్రబాబు బీజేపీ తోటి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ఇంటర్నల్ లింక్ పెట్టుకుని అలా ఆడుతున్న డ్రామా బ్రదర్ ఇది. లైట్ తీయమంటావా? రాలేదా? మండిపడుతున్నటువంటి పరిస్థితి ఈడీ అధికారులు అయ్యో ప్రత్యేక వాహనాన్ని కూడా ఏమన్నా ఏం లేదన్న నంబర్ ఉంది కదా, పెట్టుకుని అనుకుని ఫోన్ చేసుకుని వచ్చింది. మార్గమైన చర్య ఈరోజు తెలంగాణ సమాజం ఒక చీకటి రోజుగా ఎందుకంటే ఇద్దరు మోడీ ఒక పక్క రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక చీకటి రోజులాగా ఒక దుర్మార్గుల్లాగా వచ్చి ఏదో ఐటీ సోదాలని ఒక తప్పు సమాజం లోపలికి వెళ్ళి ఒక అర్ధరాత్రి ఈ టైంలో ఒక మహిళని మొత్తం స్టేట్ పోలీసులు ఇక్కడ వ్యవహరించడం ఈ దుర్మార్గమైన చర్య. ఇది దీంట్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కారణం ఉన్నది. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా త్వరలోనే బీజేపీ ఒక ఆనుతోటే ఈ యొక్క కుట్రలు ఆరోపణ ఖచ్చితంగా మోడీ వస్తే ఆయన స్వాగతం పలుకుతూ మోడీని పెద్దన్నగా బీజేపీ బీజేపీ కాంగ్రెస్ ఒకటే, ఇద్దరు కూడా తోడుతుండే తెలంగాణ ద్రోహులే.
ఢిల్లీకి తీసుకెళ్తా ఉన్నారు నేరుగా ఇక్కడ జూమ్ తగ్గించి మొత్తం తీసి ఒకసారి అంతేనా సాయి సాయి ఓకే అన్నాగా అయ్యో బైక్ పెడతాను దగ్గరికి వెళ్తా చూడు అయ్యో అయ్యో ఇది హలో అన్నా